దినదినగండం నూరేళ్ళు అసలు ముందుకు పోతే నుయ్యి వెనకపోతే గొయ్యి అన్నట్టుగా బీజేపీ పరిస్థితి ఉంది. బహుశా నరేంద్ర మోడీకి లేదా బీజేపీకి ఇలాంటి పరిస్థితి బహుశా అనుకోవచ్చు వాళ్ళు. అరే ఈ పరిస్థితి శత్రువులు కూడా ఎవరికి రాకూడదు, ఎందుకు ఈ పవర్ వచ్చింది అర్థం కాకుండా ఉంది, పవర్ ఇచ్చారు కానీ మమ్మల్ని త్రిశంకు స్వర్గంలో నిలబెట్టారు అనేటువంటి ప్రజలు సరైనటువంటి తీర్పు ఇచ్చినటువంటి పరిస్థితి బీజేపీ. ఎందుకంటే ఇది వాళ్ళు 2 సార్లు వాళ్ళకి అవకాశం ఇస్తే 282 నుంచి 303కు మారిస్తే ఇప్పుడు మాకు 400 సీట్లని వీళ్ళు బేకరాలు పోయి ప్రజలు వీళ్ళని ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెట్టారు. కాబట్టి మిత్రులను నమ్మి ఆ విధమైనటువంటి కీలకమైనటువంటి స్థానాల్లో ఎట్టి పరిస్థితుల్లో కూర్చోబెట్టేటువంటి సాహసం బీజేపీ చెయ్యదు అనేటువంటిది నాకున్నటువంటి నమ్మకం. రైట్. తిరుపతిరావు గారు మీరేమంటారు? వాసుదేవన్ గారు ఏమనుకోవద్దు, నాకు వేరే డిబేట్ ఉంది. రైట్ అండి, థ్యాంక్ యూ కృష్ణాంజనేయులు గారు. ఒక్క నిమిషం ఉండండి సార్, ఒక్క నిమిషం మీ గురించి కొంచెం పొగిడేసి పంపించేస్తాను. ఇప్పుడు కృష్ణాంజనేయ గారు లాంటి దింపుడు కళ్ళ ఆశతో ఉన్న వాళ్ళు అలాగే మాట్లాడుతారు. చెప్పండి తిరుపతిరావు గారు. రైట్. పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు మీరేమనుకుంటున్నారు? వెంకటేశ్వర రెడ్డి గారు, నేను క్లియర్ గా చెప్తున్నానండి, అది అవసరం కోసం కూడిన పొత్తు. అవసరం తీరిపోతే అవకాశవాదులతో కూడిన పొత్తు. అది ఎవరి అవసరం తీరిపోతే వాళ్ళు వెన్నుపోటు పొడవడానికి రెడీగా ఉన్న నాయకులు వాళ్ళు. ఆల్రెడీ గత చరిత్ర చెప్తుంది వాళ్ళు ఏ ఏ సందర్భాల్లో ఏమేం చేశారనేది. ఇప్పుడు కూడా అవసరం తీరిపోతే వాళ్ళ బిహేవియర్ వేరుగా ఉంటది, వాళ్ళ యాటిట్యూడ్ వేరుగా ఉంటది, వాళ్ళ గుణగణాలు కూడా వేరుగా ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఒత్తికగా ఎవరినో ఓడించడం కోసం వాళ్ళు కలిసిన పొత్తులు తప్పితే వాళ్ళు మనసెరిగి మనసు నచ్చి ఇద్దరు భావ సారూప్యత కలిగి కలిసిన పొత్తులు కావాలి. అంటే స్పీకర్ పదవి ప్రతిపక్షాలకి అదే మిత్రపక్షాలకి ఏమైనా ఇచ్చే అవకాశం ఉందా అది కేంద్రంలో? ఖచ్చితంగా ఎవరనే నేను అనుకుంటున్నా. ఇస్తే ఆ ప్రభుత్వం ఉండదని కూడా అనుకుంటున్నా. రైట్. ఒక మాట తిరుపతిరావు గారు. రైట్. అయితే సరే, రైట్. థ్యాంక్ యూ వెంకటేశ్వర రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. తిరుపతిరావు గారు అలాగే కృష్ణాంజనేయులు గారు అందరికీ ధన్యవాదాలు. సో చాలా కీలకమైన పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. వంగవీటి రాధాకు ప్రాధాన్యం లభించబోతోంది. ఆయన ఎమ్మెల్సీ కాబోతున్నారు. బెజవాడలోను ప్రత్యేకించి కృష్ణా జిల్లాలోనూ కులాల మధ్య సమతుల్యత సాధించడం కోసం, ఒక సుహృద్భావ వాతావరణం పెంపొందించడం కోసం అటు 2 వర్గాలకి కావాల్సిన వంగవీటి రాధాని అకామిడేట్ చేసుకోవాలి క్యాబినెట్లో ఒక నిర్ణయానికి వచ్చారు. ఇది ఒక సానుకూల సంకేతం. అయితే ప్యారలల్గా అంటే జనసేన ఎదిగే క్రమాన్ని, కాపు బేస్ మీద ఎదిగే క్రమాన్ని ఎంతో కొంత అది నిరోధించడం అంటారో అడ్డుకట్ట వేయడం అంటారో దానికి అందులో భాగంగా వంగవీటి రాధాని ప్రమోట్ చేసే కార్యక్రమం కూడా తెలుగుదేశం చేస్తుందనేది అని కొందరు అభిప్రాయం. చూద్దాం ఏం జరుగుతుందో. ఎలాగూ 24 నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి. దానికోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారా లేదా అనే ప్రశ్న కూడా ఉంది. అయితే ఇంకో సమాచారం ఏంటంటే సమావేశాలు అటెండ్ అయిన తర్వాత ఆయన పులివెందుల టూర్ పెట్టుకున్నారట. సో లెట్స్ వెయిట్ అండ్ థ్యాంక్ యూ.